అందరికీ నమస్కారం. ఏనాడు కూడా గ్రామ సభలు పెట్టలే. ఈ 10 సంవత్సరాల తర్వాత గ్రామ సభలు విశేష స్పందన వస్తుంది. ఇలా వేల కొద్ది గ్రామాలలో గ్రామ సభలు పెడితే ఎక్కడో ఒకరో ఇద్దరో ఏదో చిన్న మాట్లాడితే గ్రామ సభలు కూడా ఫెయిల్ అవుతుందని చెప్పి టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఒక రాక్షస ఆనందం పడుతుంది. 98% గ్రామ సభలు సజావుగా సాఫీగా జరుగుతున్నాయి. ప్రజలందరికీ ఒక నమ్మకం ఏర్పడ్డది. ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాకు రేషన్ కార్డులు ఇస్తుంది, మాకు ఇందిరమ్మ ఇల్లు ఇస్తుంది, రైతు భరోసా ఇస్తుంది అని చెప్పి పూర్తి నమ్మకంతో ఉంది. ఇది జీర్ణించుకోలేక టీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి కొంతమంది, టీఆర్ఎస్ పార్టీ కూడా అందరు చెడ్డోళ్ళని నేను అనట్లేదు, అందులో కూడా చాలా మంది మంచి ఉన్నారు. కొంతమంది బేవర్స్ బ్యాచ్ అక్కడక్కడ గొడవ చేయడానికి ప్రయత్నిస్తారు. నిన్న మనం చూసినట్టుంటే నారాయణపూర్ రిజర్వాయర్ సమస్య కొన్ని దశాబ్దాల నుంచి ఉందండి. ఎంతో మంది ప్రభుత్వాలు మారినాయి, ఎమ్మెల్యేలు చాలా మంది మారినరు, స్వయంగా గ్రామాల నుంచి కూడా ఎమ్మెల్యేలు అయిన ఉన్నారు. ఏ ఒక్కరోజు కూడా వారి సమస్యను పట్టించుకోకుండా నేను ఆ గ్రామానికి తీసుకొచ్చిన ఉద్దేశం నారాయణపూర్ జలాశయం సంబంధించి సామర్థ్యాన్ని పెంచి ఆ పక్కన ఒక 1000 రూపాయలు కలిపి ఈ 26వ తారీఖు నుంచి ప్రతి ఎకరానికి 6000 రూపాయల చొప్పున రైతు భరోసా ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతాంగాన్ని ఆదుకోవడానికి ఆనాడు యూపీఏ అధికారంలో వచ్చినప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు ఏ విధంగా అయితే రుణమాఫీ చేసినామో, మన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక 2 లక్షల లోపు రైతులకు ఉన్నటువంటి రుణాలు అక్కడో కొన్ని సాంకేతిక సమస్యల వల్ల తప్పితే 2 లక్షల లోపు రుణమున్న రైతులందరూ కూడా రుణమాఫీ చేయడం జరిగింది. అంతేకాకుండా గత 10 సంవత్సరాల కాలంలో ఏ ఒక్క పేదోనికి ఒక రేషన్ కార్డు ఇవ్వకుండా, ఏ ఒక్క పేదోనికి ఒక ఇల్లు కట్టకుండా అరిగోస పెట్టింది ప్రభుత్వం గతంలో. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉన్న అర్హులందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలని, అర్హులైన ప్రతి పేదవాడికి ఇల్లు కట్టించాలని చెప్పి గ్రామ సభలు నిర్వహిస్తున్నాం. కీలక ప్రకటన చేసిన ఈ నియోజకవర్గ చరిత్రనే మార్చే విధంగా నిన్న ప్రకటించినటువంటి గౌరవ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఈ చొప్పదండి నియోజకవర్గ రైతాంగం పక్షాన, ఈ నియోజకవర్గ ప్రజల పక్షాన నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అదేవిధంగా మన గౌరవ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. నా గమ్యం రైతులకు ప్రయోజనం చేకూర్చడమే. నాకు రాజకీయాలు ముఖ్యం కాదు, రైతు ప్రయోజనాలే ముఖ్యం. రాజకీయాలు అంటే ఇవి శాశ్వతం కాదు, పదవులు శాశ్వతం కాదు. కానీ ఒక మంచి పని చేస్తే ఈ నియోజకవర్గ ప్రజల్లో వారి గుండెల్లో గూడు కట్టుకోవడమే ఒక లక్ష్యంగా ముందుకు పోతున్నా. ఖచ్చితంగా ప్రతిదీ సాధించి తీరుతానని చెప్పి చెప్తున్నా. ఇలా ప్రతి గుంటకు ఎల్లంపల్లి నీళ్ళు ఇస్తాం. ప్రతిపక్ష నాయకుల కళ్ళల్లో కన్నీళ్లు తెప్పిస్తాం. ఎందుకంటే ఒకసారి మేము నీళ్ళు ఇచ్చినాక రైతుల పొలాల నీళ్లు ఉంటాయి, వాళ్ళ కంట కన్నీళ్ళు ఉంటాయి. ఇదే చివరికి మిగిలేది. ఎందుకంటే మీరు 10 సంవత్సరాల అవకాశం ఇచ్చినప్పుడు ఈ నియోజకవర్గానికి ఏం ఒడగబెట్టిండ్రు, ఎంత మేలు చేసిండ్రు ఒకవేళ మీరు మర్చిపోయినా ఈ నియోజకవర్గ ప్రజలైతే మర్చిపోరు. ఖచ్చితంగా ప్రతిదీ కూడా పూర్తి చేస్తామని చెప్పి, అదేవిధంగా గంగాధరంలో డిగ్రీ కాలేజ్ కూడా ఈ సంవత్సరమే తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం. అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్ తీసుకొచ్చి
ఈ నియోజకవర్గంలో యువత అందరికీ కూడా ఒక స్కిల్ డెవలప్మెంట్ ఏర్పాటు చేసే విధంగా అది తీసుకురావుతున్నాం. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ తీసుకొస్తున్నాం. ఇంకా ముందు ముందు ఈ నియోజకవర్గానికి అనేక ప్రతిష్టాత్మక సంస్థలు రాబోతున్నాయి. ఏదో ఒక రోజు నేను ఎన్నికల సమయం చెప్పినట్టు ఈ చొప్పదండి నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఒక మోడల్ కాన్స్టిట్యున్సీగా, ఒక ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దుతా రాష్ట్రం అంతా కూడా చొప్పదండి నియోజకవర్గం అభివృద్ధి వైపు చూసేటట్టు ఈ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేస్తారని చెప్పి ఇలా నారాయణపూర్ రిజర్వాయర్కి సంబంధించి ఇలా మీడియా మిత్రులు కూడా చాలా సహకరించారు. ఆ రోజు మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అనేక సార్లు రోడ్డెక్కి ధర్నాలు చేసి రాస్తారోపణలు చేసి కేసులు పెట్టుకుంటే తప్ప నీళ్లు రాలేవు. ఎవ్వరు ఒక ధర్నా చేయకుండా రాస్తారోపణ చేయకుండా కనీసం మాట కూడా చెప్పకుండా వాళ్ళ మనసులో ఉన్నటువంటి ఆకాంక్షను గుర్తించి సంక్రాంతి వరకు నీళ్ళు ఇచ్చింది కేవలం మా పార్టీ ప్రభుత్వం అని చెప్తున్నారు. ముందు కూడా ఏ ఒక్క రైతు కూడా ఇబ్బంది కాకుండా వాళ్ళకి సకాలంలో నీళ్ళు ఇచ్చి ప్రతి రైతును కూడా ఆదుకుంటామని చెప్పి మీరు ఎంత గగ్గోలు పెట్టినా మీ ప్రతిపక్షాలు ఎంత గగ్గోలు పెట్టినా మిమ్మల్ని మర్చిపోయినరు. ఎందుకంటే మన పార్లమెంట్ ఎన్నికల్లో ఒక పార్టీ కూడా 3వ స్థానం ఇచ్చింది. అంతకుముందు అసెంబ్లీలో ఎన్నికల్లో అధికారం లేకుండా చేసింది. అయినా కూడా మీరు ఒక నిర్మాణాత్మకంగా ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రజల ఆకాంక్షలను దృష్టిలో పెట్టుకొని ఏమైనా నిర్మాణాత్మకమైన సలహాలు ఇస్తే స్వీకరించడానికి ఎమ్మెల్యేగా నేను ప్రభుత్వం ఎప్పుడు కూడా సిద్ధంగా ఉందని చెప్పి ఈ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు కూడా పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా రైతుల సంక్షేమం కోసం ఈ ప్రజల సంక్షేమం కోసం ఆలోచించాలని చెప్పి నేను వేడుకుంటూ నారాయణపూర్ ప్రాజెక్ట్ సామర్థ్యం పెంచి కుడికాలో పూర్తి చేస్తాం, ఎడమకాలో పూర్తి చేస్తాం. ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రతి గుంటకు నీళ్లు అందిస్తామని చెప్పిన ఈ నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యేగా కాకుండా ప్రతి ఇంట్లో ఒక పెద్ద కొడుకులాగా, ప్రతి ఇంట్లో ఒక సోదరులాగా నన్ను ఆదరించారు, ఆశీర్వదించారు. నేను బతుకున్నంత వరకు వాళ్ళ ఇంట్లో ఒక కుటుంబ సభ్యుల్లాగానే ఉండుకుంటూ ఏ ఆకాంక్షల కోసమైతే నన్ను గెలిపించిండ్రో, ఏ పనులు పూర్తి చేయాలని చెప్పి నన్ను గెలిపించిండ్రో ఖచ్చితంగా ఇంకా 4 సంవత్సరాల వ్యవధి ఉంది. ప్రతి పనిని కూడా పూర్తి చేస్తా. ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఖచ్చితంగా 10 సంవత్సరాల అధికారం ఉంటుంది. ఈ టర్మ్ ఉంటుంది, నెక్స్ట్ టర్మ్ ఇంతకంటే రెట్టింపు సీట్లతో ఇంతకంటే మంచి మెజార్టీ స్థానాలు గెలిచి మరీ చొప్పదండి నియోజకవర్గాలు అయితే రెట్టింపు మెజార్టీతో గెలుస్తామని చెప్పి ఈ 4 సంవత్సరాలలో పెండింగ్ లో ఉన్నటువంటి ప్రతి ఇరిగేషన్ సంబంధించి ప్రతిదీ కూడా పూర్తి చేసి ఈ నియోజకవర్గంలోని రైతుల ప్రజల పాదాలు కడుగుతా అని చెప్పి నేను మరొకసారి ఘంటాపథంగా చెప్తున్నా. మీరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా నారాయణపూర్ సామర్థ్యాన్ని పెంచాలి. నారాయణపూర్ నుంచి కుడి కాలువ పూర్తి చేస్తే ఈ గంగాధర దిగు ఉన్నటువంటి గ్రామాలు, అదేవిధంగా బోయిన్పల్లి మండలం సంబంధించి దీనికి సంబంధించి వ్యవసాయ భూములన్నీ సస్యశ్యామలం చేయాలని చెప్పి ఒక మంచి కాల్స్తో తీసుకొస్తే 10 సంవత్సరాల అధికారం నుండి వాళ్ళు చేయలేని పని మేము చేస్తుంటే కొంతమంది వేవర్స్ బ్యాచ్, నేను అందరిని అనట్లేదు, సారీ, ఆ పార్టీలో చాలా మంది మంచి ఉన్నారు, వాళ్ళు చాలా సలహాలు ఇస్తున్నారు. మీరు బాగా పనిచేస్తున్నారు, మీరు రైతుల కోసం కష్టపడుతున్నారు, ఈ నియోజకవర్గం కోసం కష్టపడుతున్నారు అని చెప్పి చాలా మంది బీఆర్ఎస్ నాయకులు కూడా నాకు సలహాలు ఇస్తున్నారు, బీజేపీ నాయకులు సలహాలు ఇస్తున్నారు. స్వయంగా నిన్న బీజేపీ నాయకులు నిన్న మంత్రి గారికి ఆ చెరువు కట్ట మీద వచ్చి ఆ సమస్యలు విన్నవించి నిజంగా చాలా గొప్ప మనసు ఉంటారు. అదేవిధంగా బీఆర్ఎస్ నాయకులు కూడా చాలా మంది ఈ నారాయణపూర్ సంబంధించి సామర్థ్యం పెంచాలి, కుడి కాలువ నిర్మాణం పూర్తి చేయాలి, ఎడమ కాలువ పూర్తి చేయాలి, అదేవిధంగా బ్యాలెన్స్ వర్క్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో పూర్తి చేయాలి, ముంపు గ్రామాలు ఆదుకోవాలని కోరుకుంటారు. అందులో